హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ. మిల్ మేకర్ని ముందు వేడి నీళ్ళల్లో వేసి బాగా కొంచెం ఒక లైట్గా ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. పిండేసి పక్కన పెట్టాలన్నమాట. దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసి ఇవన్నీ పక్కన పెట్టాలి. అవి కూడా అన్నీ రెడీ చేసుకున్నాక ఇక మిల్ మేకర్లు వేడి నీళ్ళలో నుంచి తీసి పిండి అవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్లో నూనె, నెయ్యి రెండు వేయాలన్నమాట. వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అచ్చగా నూనె వేసినా బాగోదు, అచ్చగా నెయ్యి వేసినా వెగుటు పుట్టిద్ది. అందుకని రెండు కలిపి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. దానిలో అన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు యాగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, ఈ పొడి మసాలా ఉంటుంది గరం మసాలా, అవి వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇక ఈ టమాటాలు, బంగాళదుంపలు, క్యారెట్టు అన్నీ వేసేయాలి. అన్నీ వేసి ఒక పావు గంట మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. ముక్కలు పట్టుకు చూసాక మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన తర్వాత ఇక దానిలో కొంచెం బియ్యం వేసేసి ఎసరు సరిపడా పోసుకోవాలి. మనం పోసేసి ఇక దానికి నీళ్ళు పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలి. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఇక ఆ విధంగా అయిపోయాక కుక్కర్ మూత వేసి అవన్నీ 4 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్కి అవుతాయి. ఏమన్నా పలుకు అది ఉన్నా ఇంకో విజిల్కి పోతుంది అన్నమాట. ఇక అలా రెడీ అయిపోయింది అన్నము. దానిలో కూర కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఉత్తదే తినేయచ్చు. పెరుగు వేసుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, పెరుగు లేకపోతే ఉత్తది. బాయ్.